హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కల్కి ట్రైలర్ లాంచ్ ఉందని చెప్పేసి అని గుంటూరులో భాస్కర్ థియేటర్కి వెళ్తే అక్కడ ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసిన తర్వాత మీకు ట్రైలర్ ఎలా ఉందనేది చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే మూవీ ట్రైలర్ 6 o'clock రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అని అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఏమైందంటే లేట్ అయింది. దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవరు ఇవ్వకపోయేసరికి ఆగ్రహమైన ఫ్యాన్స్ మొత్తం అక్కడ పేర్లు మొత్తం పగలగొట్టేశారనమాట. సో అది జరిగింది. అంత ముందు దాకా చేసిన మామూలు రచ్చ కానీ ఏదన్నా కానీ 5ంటికి మొదలెట్టేశారు సంబరాలు. ఇప్పుడు ట్రైలర్ విషయానికి వద్దాం. విజువల్స్ పరంగా కానీ ఏదన్నా కానీ చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది సినిమా. ఒక రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. ఎందుకంటే అంత బాగుంది సినిమా ట్రైలర్ వచ్చేసరికి. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో మొదట పుట్టిన ఊరు కాశీ, ఈ ప్రపంచంలో మిగిలి ఉన్న ఊరు కూడా కాశీ అని చెప్పేసి అని ఈ కంటెంట్లో అయితే మనకి ట్రైలర్లో బాగా చెప్పారు. సో దానికి ఏదో మొత్తానికి లింక్ అయితే పర్ఫెక్ట్గా చూపించాలని చెప్పేసి అని ప్లానింగ్లో ఉన్నారు. అంటే కలియుగం గురించి ఒక చివరి దశకు వచ్చినప్పుడు ఎట్లాగైతే ఉంటుందో మూవీ, అంటే ఈ ప్రపంచం ఎట్లా ఉంటుందో ఆ మూవీ మొత్తం చూపించాలని చెప్పేసి అని ఖచ్చితంగా అయితే ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. సో ఇందులో పరంగా మొత్తం టెక్నాలజీని మాత్రం బీభత్సంగా అయితే వాడేశారు, మామూలుగా కూడా కాదు. ఇందులో మనకి ఒక త్రిబుల్ క్యారెక్టర్లో ప్రభాస్ అయితే కనిపించాడు. సో అది మూవీలో ఎట్లా ఉంటుంది ఏంటనేదైనా మనం మూవీలో చూసి తెలుసుకోవడమే. సో ఈ కంటెంట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మనకి 27th అయితే వస్తుంది కాబట్టి మూవీ. సో మనకి ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచుకోవచ్చు అనేదాన్ని ఈ ట్రైలర్లో మనకి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి అంతమైపోయిన తర్వాత పచ్చదనం అనేది లేకుండా పోయినప్పుడు మనకి ఇక్కడ మీకు ఫోటోలు కనిపిస్తుంది చూడండి. ఈ పచ్చదనం అనేది అప్పుడు కనిపిస్తుంది. అంటే మనకి ఫస్ట్లో ప్రపంచం అనేది పచ్చగా ఉన్న తర్వాత ఒక ఎండ్ ఆఫ్ డే వచ్చినప్పుడు పచ్చదనం అనేది కనిపించదు. సో ఇందులో మనకి అది డీటెయిల్ ఎక్స్ప్లెయిన్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో మీరైతే అది అబ్జర్వ్ చేశారో లేదో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మనకైతే ఇందులో బుజ్జి క్యారెక్టర్ మాత్రం కొంచెం హైలైట్ అయ్యేలాగైతే అనిపిస్తుంది. ఎందుకంటే దేవా ప్రతి ఒక్క దానికి బుజ్జి బుజ్జి అంటున్నాడు కాబట్టి మనకి ఆ బుజ్జిని కూడా చాలా బాగా చూపించేందుకు అయితే అవకాశం ఉంది. ఇందులో పర్లేదు, బాగానే చూపించారు. సో నా గెస్ అయితే ఇదే గాస్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఒక విషయం మర్చిపోయాను. సో ఇందులో నాకు కమల్ హాసన్ గారి వాయిస్ అయితే వినిపించింది, కానీ లాస్ట్లో వచ్చిన ఈ క్యారెక్టర్నే నేను కమల్ హాసన్ గారు అయితే అనుకుంటున్నాను. మీకు ఇది కమల్ హాసన్ గారు అనిపించారా లేకపోతే ఎవరు అనిపించారా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.